welcome to 5G News. పార్టీకి సంబంధించి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ తర్వాత టీఆర్ఎస్ పార్టీ సంబంధించి గ్రామ శాఖ అధ్యక్షులు పెద్దలు కాబట్టి వాళ్ళ సహాయం ఉండాలి కాబట్టి వాళ్ళతో సెల్ఫ్ డిక్లేర్ తీసుకుంటారు. సెల్ఫ్ డిక్లేర్ అంటే అర్థం ఏంటంటే పాతల్లపాడులో బెడ్ షాపులు బంద్ చేసి మద్యపానానికి సహకరిస్తున్నారు కాబట్టి ప్రజలు దానికి తోడుగా మీ కర్తవ్యంగా మీరు కూడా ఏంటని చెప్పంటే వచ్చే స్థానిక ఎలక్షన్లో 5 సంవత్సరాల కాల పరిమితి సరిపోను. మీరేంటంటే మీరు మద్యపానాన్ని పంపిణీ చేయకూడదు. ఊళ్ళో నాకు ఓట్లు పడాలని చెప్పి మీరు మద్యపానాన్ని మీరు ఊళ్ళో మీరు పంచకూడదు. నెంబర్ 2 ఇంకోటి ఏం చెప్పంటే కొంతమంది పక్క గ్రామాల నుంచి కూడా బయట తీసుకొచ్చి మద్యపాన ఇష్టం ఉంది కాబట్టి బయట తీసుకొచ్చి ఆ 2 రూపాయల బాటిల్ 250 అమ్ముకోవచ్చు అనేటువంటి దాంట్లో చేస్తే అట్లాంటి చేస్తే కఠినమైన నిర్ణయాలు ఏంటంటే ఆ ప్రకారం ఎవరైతే ఈ తీర్మానానికి వ్యతిరేకించి విభేదించి వాళ్ళు కనుక దీనికి తూట్లు పొడిచారనుకోండి ఆ యొక్క వైన్ షాప్ కావచ్చు బెడ్ షాప్ కావచ్చు ఆ యజమానికి ఈ కమిటీ సభ్యులు పిలిపించి అతనికి 20,000 రూపాయలు జరిమానా వేస్తారు. 20,000 జరిమానా కూడా గ్రామ పంచాయతీ దగ్గర పిలిపించి దాన్ని జరిమానా వేస్తారు. తర్వాత ఈ బెడ్ షాప్ ఎవరైతే నిబంధనలు అతిక్రమించి ఎవరైతే నడుపుతారో నడిపేటప్పుడు మనకు ఎవిడెన్స్ ఉండాలి. ఎందుకంటే 20,000 రూపాయలు మనం ఫైన్ ఇస్తున్నాం కాబట్టి అది ఎలా ఉండాలని చెప్పంటే 100% ఎవిడెన్స్ ఉండాలి. ఆ ఎవిడెన్స్ కనుక తీసుకొచ్చే యువకులు ఎవరైతే ఉత్సాహవంతులు యువకులు ఉన్నారో ఆ చెప్పగలిగినట్టయితే ఆ 20,000 రూపాయల నుంచి మీరు 2,000 రూపాయలు మొట్టమొదట అదే చెప్పిన రోజు 22,000 రూపాయలు అతనికి ఆ గిఫ్ట్. నిషేధాన్ని సాధిద్దాం, గట్టికల్లులో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని సాధిద్దాం, గట్టికల్లులో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఐక్యంగా నిలబడదాం. గట్టికల్లు గ్రామ ప్రజలమందరం సాధించాం. గట్టికల్లుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని సాధించాం. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని సాధిద్దాం. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఐక్యంగా గట్టికల్లు గ్రామ ప్రజల ఐక్యత, గట్టికల్లు గ్రామ ప్రజల ఐక్యత సాధిద్దాం. సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామ మేమంతా కుల మతాలకు రాజకీయాలకు వర్గ విభేదాలకు అతీతంగా ఉద్యమం చేసేందుకు ప్రమాణం చేస్తున్నాము. ఇందులో ఏ ఒక్కరి ఒత్తిడిలు అభిప్రాయాలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మద్యపాన నిషేధానికి అమలు చేసేందుకు ప్రమాణం చేస్తున్నాం. గ్రామంలో మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా నిషేధించేందుకు అన్ని వర్గాల నుండి మద్దతు వచ్చింది. గ్రామంలో మద్యాన్ని అమ్మడం కానీ కొనడం కానీ తాగడం కానీ పూర్తిగా నిషేధిస్తున్నాం. దానికోసం ఈ రోజు నుంచే గాంధీ జయంతి సందర్భంగా అమలు చేసేందుకు గ్రామంలో అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. మద్యం వల్ల గ్రామాల్లో స్వేచ్ఛ శాంతి కోల్పోతున్నాం. ఇటు రాజకీయ పార్టీలు ఇటు వృద్ధాప్యులు సైతం మద్యపానం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మద్యపానం తాగి ఎంతో మంది అనారోగ్యాల పాలు కావడమే కాకుండా 20 ఏళ్లకు 25 ఏళ్లకే 60 ఏళ్ల వ్యక్తుల్లా కనిపిస్తూ అనారోగ్యం పాలయ్యి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దానివల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలు రోడ్డున పడి అనాథలవుతున్నారు. ఉచితంగా విద్య వైద్యం అందలేకపోతుంది. సామాన్యుడు పెద్ద ఆసుపత్రికి వెళ్లాలంటే ఇలాంటి సమస్య ఎదురవుతుంది. అందుకే మద్యపాన నిషేధం అనేది నిషేధించినట్టయితే నిరుపేద కుటుంబాలు పచ్చగా ఉంటాయనేది మా ఉద్దేశం. గ్రామంలో ఇక నుండి ఎలాంటి మద్యపానాన్ని అమ్మడం కానీ తాగడం కానీ చేయొద్దని ఈరోజు గ్రామస్తులు అంతా ఐకమత్యంగా ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది. దీనికి అన్ని వర్గాలు, అన్ని కులాలు, రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.